జై శ్రీరామ్. నేను మౌనికా సుంకర. 25th డిసెంబర్ తులసి పూజన్ డే. సో తులసి పూజన్ దివస్ రోజు తులసి కోట దగ్గర ముగ్గు పెట్టి దీపం పెట్టి తులసి మొక్కని దైవంగా భావించే మన సంస్కృతి సాంప్రదాయాలకు మనము ఆ రోజు ఒక స్పెషల్ ఈవెంట్గా జరుపుకోవాలి. అంతేగాని క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేయకండి. మీ పిల్లల్ని కార్టూన్లలాగా శాంటా డ్రెస్సులు వేయకండి. కేకులు కట్ చేయకండి. ఎక్కడన్నా హోటల్లో అక్కడెక్కడన్నా క్రిస్మస్ చెట్లు కనగడంగానే పోయి దాని దగ్గర వెళ్ళి ఫోటోలు దిగకండి. ఎందుకు దిగొద్దు? మనం వాళ్ళని టాలరేట్ చేయొద్దా? మన సంస్కృతి ప్రకారంగా మనం అన్ని మతాలను సమంగా ఆదరిస్తాం కదా అని మీరు అనొచ్చు. యస్మిన్ యథావర్తి తవ్యయో మనుష్య తస్మిన్ తదావర్తి తవ్యం స్వధర్మ. అంటే ఎదుటి వాళ్ళు నిన్ను ఏ విధంగా ట్రీట్ చేస్తే నువ్వు వాళ్ళని అదే విధంగా ట్రీట్ చేయని చెప్పేసి మన శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. మీరు ఎవరైనా ఒక క్రిస్టియన్ని పసుబొట్టుకు పిలవండి, వస్తుందా? సరే, కొబ్బరి లేదా తిరుపతి ప్రసాదం అయితే దేవుడి ప్రసాదం అనుకోండి. మరి పసుపు కుంకుమ పెడతాం రమ్మనంటే కూడా రారెందుకు వాళ్ళు? ఎందుకంటే వాళ్లకు మన దేవుళ్ళతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలంటే కూడా ఒక చిన్న చూపు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రతి సండే జరిగే చర్చ్ వీకెండ్ డేస్లలో సండే స్కూల్స్లలో పిల్లలకు చెప్తారనమాట, హిందూ దేవీ దేవతల గుళ్ళు కనిపిస్తే సాతాన్ ఉంటుంది, అటువైపు చూడొద్దు అని. ఈ వీడియో కావాలంటే మీరు యూట్యూబ్లో చూడండి, యూట్యూబ్లో మీకు ఆ వీడియో వస్తుంది. అంటే చిన్నప్పటి నుంచెల్లే ఆ పిల్లలకు హిందూ దేవీ దేవతలు అంటే సాతాను, హిందూ దేవీ దేవతలు అన్న హిందూ సంస్కృతి సంప్రదాయాలన్న ఒక నీచమైన ఇంప్రెషన్ని చిన్నప్పటి నుంచెల్లే వాళ్ళ పిల్లల్లో వాళ్ళు నాటుతారు. మనం ఏం చేస్తాం? మన పిల్లలకు అట్లా చెప్పం, ఎందుకంటే అది కరెక్ట్ కాదు అన్న విషయం మనకు కూడా తెలుసు. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు మన సంస్కృతిని మన దేవుళ్ళని నీచంగా చూసినప్పుడు మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొందరు సిక్యులర్ హిందువులు ఉంటారు. ఈ స్లైడ్లో చూడండి, వీళ్ళనే సిక్యులర్ హిందువులు అంటారనమాట. వీళ్ళు ఏంటంటే దగ్గరలో ఎవరన్నా క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళ సెలబ్రేషన్స్లో వీళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతారు అనమాట. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఒక్కొక్క థాట్ ఉంటుంది. ఏంటిది? భారతదేశంలో మనం హిందూస్ మెజారిటీ కదా, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మైనారిటీ కాబట్టి వాళ్ళు యూనిటీ ఉన్నారు అని. వీళ్ళంతా ఎడ్డి మొహాలు భూమి మీద ఇంకెవరు ఉండరు. ఎందుకంటే ప్రపంచంలో 50+ ఇస్లామిక్ నేషన్స్ ఉన్నాయి, 100+ క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. ఆ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని క్రిస్టియనైజ్ చేయడానికి, భారతదేశాన్ని ఇస్లమైజ్ చేయడానికి ఫండ్స్ పంపిస్తూనే ఉన్నాయి. ఆ ఫండ్స్కి బ్రోకరేజ్ చేసేది ఎవరు అంటే ఇక్కడ ఉన్నాయి మన అన్యమత హిందూయేతర వీళ్ళనమాట. వాళ్ళకు ప్రతి ఒక్క ఇల్లు చర్చ్, ప్రతి ఒక్క క్రిస్టియన్ మత మార్పిడి చేసే ఫాదర్. సో వాళ్ళ ఉద్దేశమే భారతదేశాన్ని మత మార్పిడి చేయాలని. సో ఒక వ్యక్తి మనల్ని మూర్ఖుడుగా భావిస్తున్నప్పుడు మనం వాడిని ఫ్రెండ్గా భావిస్తున్నాము అంటే మనం మూర్ఖులమని అని అర్థం. వాడు మనల్ని మూర్ఖుడని నిజంగానే డిసైడ్ అయిపోయిండు అని దాని అర్థం. సో మీ సంస్కృతి సాంప్రదాయాల పట్ల, మీ దేశం పట్ల, మీ దైవం పట్ల, మీ ధర్మం పట్ల అన్య మతస్థులు హిందూయేతరులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి మనం కూడా వాళ్ళతో అదే విధంగా ప్రవర్తించడం అనేదే సరైన పద్ధతి. జై హింద్, జై భారత్.